కాల్పులతో దద్దరిల్లింది దక్షిణాఫ్రికా. 11 మంది ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. 14 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. ప్రిటోరియా సాల్స్ విల్లేలోని ఒక హాస్టల్పై ఈ దుండగులు కాల్పులకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. హాస్టల్లోకి చొరబడి కాల్పులు జరిపారు 3 వ్యక్తులు. 25 మంది విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. ఈ కాల్పుల్లో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 3 12 ఏళ్ల చిన్న వయసున్నటువంటి బాలురుగా గుర్తించారు. ఒక యువతి కూడా ఉంది. అయితే ఎవరు ఈ దారుణానికి పాల్పడ్డారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఒక్కసారి మీరు అక్కడ చూడొచ్చు. కాల్పులు జరిగినటువంటి ఘటనలో ఇప్పటికే అక్కడికి ఫోర్సెస్ చేరుకున్నాయి. దీనికి సంబంధించి విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక హాస్టల్లోకి చొరబడి ఈ కాల్పులకు తెగబడినట్లుగా తెలుస్తోంది. ఇందులో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే అందులో 12 ఏళ్ల లోపు వయసున్న వాళ్ళు 4 ఉన్నారు. 3 బాయ్స్ ఉంటే ఒక గర్ల్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది, చిన్న వయసు ఉన్న వాళ్ళు. అయితే అక్కడ సహజంగా మనం చాలా రెబల్ గ్రూప్స్ చూస్తూ ఉంటాం స్థానికంగా. అయితే ఈ రెబల్ గ్రూప్స్ పనా లేకపోతే ఇంకెవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు హాస్టల్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే అధికారులు ఈ విషయంలో రెస్పాండ్ అయ్యారు. వీలైనంత త్వరగా వాళ్ళని పట్టుకుంటామంటున్నారు. కాల్పులు జరిపిన వాళ్ళు ఎవరు, ఎందుకు కాల్పులు జరిపారు అనేది తెలియలేదు. అలాగే వారి కోసం ఇప్పుడు గాలింపు చర్యలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా ఈ ప్రాంతంలో కొన్ని నెలల క్రితం ఒకసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది, మరొకసారి ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈసారి హాస్టల్లోకి చొరబడి ఈ కాల్పులు జరపడంతో అక్కడ నష్టం ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం 25 మంది విద్యార్థులు అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ సమయంలో ఆ విద్యార్థుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక మందికి గాయాలు కూడా అయినట్లుగా తెలుస్తోంది. వెంటనే పోలీసులకు సమాచారం వెళ్ళింది. అక్కడికి చేరుకున్న పోలీసులు, అక్కడ స్థానికులు కూడా కొంత సహాయక చర్యల్లో పాల్గొన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పుడు ఈ ప్యానిక్తో స్థానికంగా చాలామంది ఏం జరుగుతుందో అర్థం కాక తీవ్ర భయాందోళనలో ఉన్నారని స్థానిక అధికారులు ఈ వివరాలను తెలియజేస్తున్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మేము వెంటనే చర్యలు తీసుకుంటున్నాం, ఈ ఘటనకు పాల్పడిన వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ స్థానిక అధికారులు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి అక్కడ ఉన్న సిచ్యువేషన్ని నేను మీకు మరింత క్లియర్గా చూపిస్తాను. సహజంగా మనం చూస్తూ ఉంటాం ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా రెబల్ గ్రూప్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వాలకి వ్యతిరేకంగా వాళ్ళు ఈ కొన్ని గ్యాంగ్స్ అక్కడ రన్ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ వాళ్ళ పనేమో ఈ రెబల్ గ్రూప్స్ పనేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొన్ని ప్రాంతాలని వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి అక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే స్థానికుల్ని కొంతమంది ఇలా దోచుకోవడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఒక హాస్టల్లోకి చొరబడి కాల్పులు జరపడంతో చిన్నపిల్లల్ని ఇలా చిన్నపిల్లల మీద కాల్పులు జరపడం, వాళ్ళ ప్రాణాలు తీయాల్సిన అవసరం ఎవరికి వస్తుందా అంటూ ఇప్పుడు అక్కడ చర్చ జరుగుతోంది. ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా సందర్భాల్లో ఇలాంటి కాల్పులు జరుగుతూ ఉంటాయి సామాన్య ప్రజల మీద. అలాగే ఈ రెబల్ గ్రూప్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ కాల్పులు చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ఆఫ్రికా ప్రాంతాల్లో ఈ కాల్పులు అనేవి చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు, మరొక 14 మంది తీవ్రంగా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. సుమారుగా 4 గంటల 15 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం చిన్నపిల్లలు 3 చిన్నపిల్లలు ఉన్నారు. ఒక 12 ఏళ్ళు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి బాయ్స్ ఉంటే మరొక గర్ల్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరొక 16 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువతి కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. మొత్తం 25 మంది మీద కాల్పులు జరిగినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు చికిత్స చాలామంది గాయపడిన వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు, వాళ్ళని విచారణ చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటి అనేది. మరోవైపు
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరు అనేది పూర్తిగా పట్టుకోలేదు, నిందితులను అయితే పట్టుకోలేదు. కాకపోతే ముగ్గురు అనుమానితుల మీద మ్యాన్ హంట్ ప్రారంభించినట్లుగా కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ కొన్ని అనుమానిత ప్రాంతాలకు సంబంధించి కూడా విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ గన్ కల్చర్ పెరగడం విషయంలో కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ప్రైవేట్ గన్స్ అలాగే ఇల్లీగల్ గన్స్ కూడా భారీ ఎత్తున ఆఫ్రికాలోకి వస్తున్నాయని, ఈ నేపథ్యంలో దీనివల్ల కూడా ఇక్కడ బాగా గన్ కల్చర్ పెరగడం, ప్రాణాలు రెగ్యులర్గా పోతున్నాయి చాలామందివి అంటూ ప్రజల్లో సైతం ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ వారు అడుగుతున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.